ఓం గం గణపతి నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసారాన్ని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్పీఠం వాయిస్ ఆఫ్ 195 బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ 195 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి సాధారణ కామన్గా వచ్చే రెమెడీలు అంటే పరిహారాలు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ముఖ్యంగా ముందర మటుకు వీరు నిరంతరం కూడా శివనామస్మరణ పంచాక్షరి ఓం నమః శివాయ అది జపం చేసుకుంటూ ఉండాలి. జీవిత పర్యంతం జపం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ మంచి మంచి అంగుళం మటుకు మీరు డెఫినెట్గా తెచ్చుకొని పెట్టుకోండి. కుడి చేతి చూపుడు వేలుకి వెండితో చేయించి 2.5 నుంచి 3.5 క్యారెట్స్లో పెట్టుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఏ పని చేసినా సోమవారం రోజున మీరు చేయండి, మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మీరు ఒక చిన్న పని చేయండి. కాస్త బియ్యం మూట అంటే 100 గ్రాములు అయినా అవ్వచ్చు, 100 గ్రాములు కానీ, పావు కేజీ కానీ, అర కేజీ కానీ, కేజీ కానీ ఒక మూట కింద కట్టి పడక గదిలో పడమర వాయువు మూల పెట్టండి. మీకు కుజరాహుల నుంచి రక్షణ కలుగుతుంది, అన్ని విధాలు బాగుంటుంది. నెక్స్ట్ మీరు జీవిత పర్యంతం కూడా దక్షిణామూర్తిని కానీ, అయగ్రీవుల వారిని కానీ, తర్వాత దత్తాత్రేయుల వారిని కానీ, షిరిడి సాయిబాబా వారిని కానీ పూజ చేయండి. మీ యొక్క ఫలితాలు మీకు ఎలా ఉంటాయి మీరే చూసుకుంటారు కానీ బాగుంటాయి. నెక్స్ట్ మీకు జీవితంలో పనస చెట్టుకి పూజ చేయండి. పనస చెట్టు మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా పనస చెట్టుని ఎవరికన్నా ఏదైనా పొలంలో వేయండి, వేస్తే మంచి ఫలితాలు వస్తుంది. నెక్స్ట్ మీకు శ్రీకృష్ణాష్టమి రోజుని మీరు శ్రీకృష్ణునికి పూజలు చేయండి. మీకు ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా వస్తాయండి. తర్వాత మీరు ఉత్తరైన వేరుని తెచ్చుకోండి. ఉత్తరైన వేరు అని ఉంటుంది తెచ్చుకోండి. దానిని నీడని ఎండబెట్టండి. నీడని ఎండబెట్టి దానికి కాస్త పూజ చేసి మీరు ఒక తాయితలో పెట్టి కట్టుకోండి. ఫలితం మీకే తెలుస్తుంది. ఒక వ్యాపారంలో బాగుంటుంది, ఉద్యోగంలో బాగుంటుంది, విద్యలో బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. తర్వాత మీరు సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిస్తూ సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.